హాయ్! హలో! నమస్తే అండి. సో, నేను మీ భవానీని వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్‌డీసీ క్రియేషన్ వ్లాగ్స్. సో, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగుండాలి. ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే 2 దేవి నవరాత్రి అనమాట. శ్రీ గాయత్రి దేవి అవతారం అమ్మవారు. సో, ఈరోజైతే నేను ఈవినింగ్ నుంచి టెంపుల్‌కి వెళ్ళాను అనమాట. అంటే మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళలేదు. ఇంట్లోనే పూజ చేసుకున్నా. అంటే మార్నింగ్ అత్తయ్య వెళ్లారు. నేను వెళ్ళలేదు. సో, అందుకని చెప్పేసి ఈవినింగ్ ఇంట్లో నేను పూజ చేసుకొని ఇట్లా టెంపుల్‌కి అయితే వచ్చా అనమాట. సో, యాక్చువల్‌గా మా ఇంటి దగ్గరలో ఒక అమ్మవారి బొమ్మ అయితే పెట్టారు. సో, దుర్గమ్మ తల్లిని. అలా మేము నలుగురం కూడా ఈ టెంపుల్‌కి అయితే వచ్చామనమాట బొమ్మ దగ్గరికి. సో, ఇక్కడ దుర్గమ్మ తల్లిని సింహం మీద ఉన్నారు. ఇటు సైడ్ ఒకవైపు పులి, ఒకవైపు సింహం మీదైతే ఉన్నారనమాట. బా ఎంత కళగా ఉన్నారంటే అమ్మవారు దగ్గరికెళ్ళి చూస్తే ఎక్సలెంట్‌గా ఉంది. సో, అలాగే అమ్మవారికి చక్కగా ఒక 5 నిమిషాలు అలా చూస్తూ ఉండిపోయాను. సో, యాక్చువల్‌గా మేము కనికా పరమేశ్వరి టెంపుల్‌కి వెళ్దామని బయలుదేరాము. వెళ్తూ ఉంటే ఇదిగోండి దారిలో అమ్మవారి బొమ్మలైతే పెట్టారు కదా! సో, అమ్మవారి బొమ్మల దగ్గర ఆగి అలా చూస్తూ ఉండిపోయామనమాట. సో, ఇక్కడొచ్చేసి ఇంకొక బొమ్మ అనమాట. ఇంకొక లైన్ దగ్గర ఇట్లా ఫుల్లు లైటింగ్స్ ఏసి సో, సంతాన లక్ష్మి అమ్మవారినైతే బొమ్మ అయితే పెట్టారనమాట. అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారు. అంటే బుడ్డ బాబునెత్తుకొని సంతాన లక్ష్మి అమ్మవారు కాబట్టి. సో, ఇదిగోండి ఇంకా ఫైనల్‌గా కనికా పరమేశ్వరి టెంపుల్‌కి అయితే వచ్చామనమాట. బాబోయ్! ఎంత బావుందంటే లైటింగ్స్ కానీ, డెకరేషన్ కానీ సో, బయట నుంచి కూడా చాలా భారీగా ఉంది. డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బావుంది. సో, అందులోనూ ఇప్పుడు దేవీ నవరాత్రులు కాబట్టి చాలామంది జనాలొస్తారు. అందుకని చెప్పేసి ఇట్లాగా క్యూలయితే పెట్టారనమాట. క్యూ లైన్స్ అయితే ఇట్లా ఏర్పాటు చేశారు. సో, అలాగా మేము క్యూ లైన్‌లో అయితే బయలుదేరాము. అంటే మేము ఎళ్ళిన టైమింగ్ సో, 9 దాటిందనమాట టైము. మేము గుడికొచ్చేసరికల్లా. ఎందుకంటే కావాలనే ఆ టైంకొచ్చాము. ఎందుకంటే కొంచెం 6కి కానీ, 8కి కానీ అలా కొంచెం పెందలాడి ఎళ్దాము అనుకుంటే చాలా రష్‌గా ఉంటారు. మనం వచ్చినందుకు కనీసం దేవతను చూస్తానికి కూడా దర్శనం కూడా సరిగ్గా చేసుకోలేమనమాట. అంత రష్‌గా ఉంటారు ఇక్కడ పీపుల్. సో, అందుకని చెప్పేసి కొంచెం లేట్‌గా కావాలని మేము 9 దాటినాక అలా వచ్చామనమాట. సో, కొంచెం ఇలా లేట్‌గా వస్తే ఫ్రీగా ఉంటుంది. రష్ లేకుండా అండ్ అలాగే పిల్లల్ని తీసుకొని ఎళ్తున్నాం కాబట్టి కంఫర్ట్‌గా ఉంటుంది. సో, వాళ్ళని మేనేజ్ చేయడానికి కూడా అని చెప్పేసి పర్టిక్యులర్‌గా అదే టైంని చూజ్ చేసుకొని ఇట్లాగ మేము ఈ టైంకైతే వచ్చాము. సో, ఫైనల్‌గా లోపలికెళ్ళి చక్కగా అమ్మవారి దర్శనం అయితే మేము నిదానంగా చేసుకొనొచ్చాము. అండ్ ఆ తర్వాత సో, దర్శనం చేసుకొని రాగాల్నే నాకైతే ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ కలిగింది. వై? బికాజ్ అక్కడ చూసారు గదా! తను మన సబ్స్క్రైబర్ అంట. ఈయన చూడగానే గుర్తుపట్టి మీరు ఇలా రీల్స్ చేస్తారు గదండీ! మీ వైటీ ఛానల్‌కి నేను సబ్స్క్రైబర్‌ని అయితే చెప్పారు. సో, ఐయామ్ సో హ్యాపీ. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అందులోనూ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మన ఫ్యామిలీ మెంబర్, మన సబ్స్క్రైబర్‌ని మీట్ అవ్వటం అంటే నిజంగా చాలా హ్యాపీనెస్ కదా! సో, థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ మేడం. మీ సపోర్ట్ నాకు ఇకపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో, అదనమాట. నేను మన ఫ్యామిలీ మెంబర్, మన సబ్స్క్రైబర్‌ని మీట్ అయిన వెంటనే ఇంకొంచెం ఎనర్జిటిక్‌గా తయారయ్యా నేనైతే. సో, ఈ తర్వాత మనం అదే టెంపుల్‌లో కొంచెం సైడ్‌కి ఇట్లా ఫారెస్ట్ థీమ్‌లో అమ్మవారినైతే సెట్ చేశారనమాట. చాలా బావుంది. సో, ప్రతిసారి కూడా ఇలాగే ఏదో ఒక థీమ్ మనకు పెడుతూనే ఉంటారు. సో, ఈసారొచ్చేసి ఫారెస్ట్ థీమ్‌లో మొత్తం యానిమల్స్ అయితే ఉన్నారనమాట అమ్మవారి లోపల.
తర్వాత మేము ఇంకొక టెంపుల్‌కైతే వచ్చామనమాట. ఘంటాలమ్మ తల్లి. సో, పక్కనే ఉంటది ఆ టెంపుల్ కూడా. సో, ఈ టెంపుల్ దగ్గర ఎంత స్పెషాలిటీ అంటే ఈసారి అంటే మొత్తం మన భూ కైలాసం లాగా ఉందనమాట. మొత్తం తెల్లటి ఫోమ్‌తో తయారు చేశారు. టెంపుల్ థీమ్ మొత్తం కూడా. అంటే ఎలా అంటే టెడ్డీస్‌లో మనం ప్లాస్టిక్ ఫోమ్ ఉంటది కదా! వైట్ కలర్‌ది టెడ్డీస్‌లో పెడతారు కదా! దూది. సో, ఆ దూదితో మొత్తం అయితే ఇట్లా అమ్మవారిని సెట్ చేశారనమాట. మొత్తం టెంపుల్‌ని మొత్తం కూడా. ఇక్కడ చూసారు కదా! శివయ్య కూడా మొత్తం ఆ ఫోమ్‌తో నిండిపోయి ఉన్నారు. అసలు రియల్లీ చూడటానికి ఎలా ఉందంటే నిజంగా భూ కైలాసానికి వచ్చామా? లేదు అంటే ఆ కైలాసానికి దేవతలున్న కైలాసానికి మనం వెళ్తున్నామా అన్నట్లు అనిపించింది. ఎంత చేశారంటే చాలా అంటే చాలా బావుంది. సో, బయట ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు మొత్తం లోపలంతా కూడా 300 కిలోల కాటన్‌తో ఇట్లా చేశారంట. చాలా అంటే చాలా బావుంది. రియల్లీ అమేజింగ్ అనిపించింది చూసిన వెంటనే. రియల్లీ మీరు నమ్ముతారో నమ్మరో కానీ వీడియోలో చూసే కన్నా రియల్‌గా చూస్తేనే అమేజింగ్ అనిపించిద్ది. అంతా బావుంది. సో, అదనమాట ఈరోజుటి వ్లాగ్ అయితే. సో, వీడియో కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. అలాగే మీలో ఎవరైనా గనుక ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్. సో, వీడియో కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి.